1 2 3 5 సైలెన్స్. నువ్వే మాట్లాడుతున్నావు. 3 4 గో. హాయ్ ఫ్రెండ్స్, అందరికి గుడ్ మార్నింగ్ సార్, గుడ్ ఈవినింగ్ అండ్ అన్ని అనుకోండి. అండ్ గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్, ఆల్ మార్నింగ్. ఎందుకంటే నేను ఒక డ్రెస్సింగ్ స్టార్ గా చెప్తున్నాను. ఈ రోజు ఈ పార్క్ లో రావడం వల్ల నేను చాలా అంటే చాలా ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఇక్కడ ఎంతో మంది పబ్లిక్, ఎంతో మంది ఆడియన్స్ అండ్ లవర్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళందరూ వచ్చేసి బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అదే విధంగా మన మీడియా వాళ్ళు కూడా అందరూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు కూడా వీడియోస్ తీసుకుంటూ అందరినీ ఎంకరేజ్ చేసుకుంటూ విధంగా వెళ్తున్నారు. కానీ దీని విషయంలో ఏంటంటే ఇప్పుడు వచ్చే ఏంటంటే హగ్ డే అని, కిస్ డే అని, చాక్లెట్ డే అని, ప్రామిస్ డే అని, కిస్ డే నిన్ను కొట్టినా కుక్కను కొట్టినా ఒకటే అని అండ్ లవర్స్ డే అని ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ నాకు ఇందులో నచ్చింది ఏంటంటే ఇవన్నీ పెట్టారు, బానే ఉంది. కానీ ఒక్కరు పెడితే బాగుండు, ఎందుకంటే పెగ్ డే పెడితే బాగుండు. ఎందుకంటే ఇది లవర్స్ డే కోసం పెట్టారు, మరి లవర్స్ లేని వాళ్ళకి కూడా ఒక పెగ్ డే అని పెడితే బాగుండండి. అది కొంచెం పక్కన ప్లీజ్ అన్నం పెడతా. లవర్స్ లేని వాళ్ళు యూత్ అందరూ చాలా బాధపడుతున్నారు. ఈ విషయంలో అందరూ ప్రతి ఒక్క ఫ్రెండ్స్, ప్రతి ఒక్క యూత్, ప్రతి ఒక్క లవర్, ఇలాంటివంటే నాకు బాగా ఇంట్రెస్ట్. మనకి చదువు తప్ప అని ఇంట్రెస్ట్. ప్రతి ఒక్క అమ్మాయి నాకైతే లవర్ లేదు. ఎవరన్నా నాకు ప్రపోజ్ చేస్తే మాత్రం వాళ్ళందరికీ iPhone 17 చేస్తాను. నిన్ననే కొన్నాను, సిమ్ కార్డ్ కూడా వేయలేదు ఇంకా. ఓకే, ఫోన్ అంటే నాకు లవర్ మిస్ అయింది బాగా అనిపిస్తుంది. లవర్ ఉంటే ఆనందం వేరే ఉంటుంది. కానీ డబ్బులు కూడా ఉండాలి. ఏ అమ్మాయిని లవ్ చేసినా, ఏ అమ్మాయితో ఫ్రెండ్షిప్ చేసుకున్నా గానీ డబ్బులు లేకుండా మాత్రం అయితే మీరు రాగం కావాల్సి అది ఉంటే చాలరా, తర్వాత ఏదైనా డబ్బు ఉన్న వాళ్ళు లవ్ చేస్తారు, డబ్బు లేని వాళ్ళు మాత్రం అయితే అప్పు చేయాల్సిందే. మొన్నగాడు ఒక అమ్మాయి కోసం ఏం చేసిందంటే, ఆ అమ్మాయి ఐఫోన్ అడిగిందంట. ఫిబ్రవరి 14కి ఐఫోన్ ఇప్పిస్తేనే నేను అయిపోయింది. 5th 6 అండి. లవ్ చేస్తా లేక లవ్ చేసి చెప్పింది. మనోడు ఏం చేసిందంటే ఆ అమ్మాయి కోసం తన కిడ్నీ అమ్ముకొని ఐఫోన్ కొన్నాడు. ఐఫోన్ కొనుక్కొని దాంతో పాటు నేను కూడా ఐఫోన్ కొనుక్కుని ఇద్దామని నా లవరేమో వేగంతో పోయింది. ఏమిటండి మీరు మాట్లాడేది? ఏం చేయాలి సార్, పెళ్లి చేసుకునే యూత్ కి, పెళ్లి చేసుకునే వాళ్ళందరూ చిన్న స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే, మీరు పెళ్లి చేసుకునేటప్పుడు ఒక చిన్న ఎంక్వైరీ చేయాలి. ఏ ఎంక్వైరీ అంటే, పెళ్లి చేసుకునే అమ్మాయి వాళ్ళ ఊరికి వెళ్ళాలి. వెళ్ళి అందరు అడగొద్దు, ఫ్యామిలీస్ అడగొద్దు. అమ్మాయి అంటే ఎవరైనా మంచిగా చెప్తారు, మంచిగా అని చెప్పరు. ఆ ఊర్లో ఉంటారు యూత్, వాళ్ళందరూ దొరకని పోయి వాళ్ళని మందు ఆపేయాలి. మందు ఆపించి ఎలా ఉంటది క్యారెక్టర్ అని చెప్పి అడిగితే వాళ్ళు ఏం చెప్తారు. అంతే చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. చేసుకో, అమ్మాయిలు అట్నే చేయండి, అబ్బాయిలు అట్నే చేయండి, ఎంక్వైరీ చేయండి. మీరు లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండాలి అనుకుంటే ఇలా చేయండి. ఇది ఏమైందిరా. ఇంకొకటి మామూలుగా నాయన, ఈ రోజులు బాగాలేవు. మొన్న అమ్మ అసలు ఏంది లవర్స్ డే ఎందుకు పెట్టారా బాబు? అసలు మా వాళ్ళు ఒక్కడోడు స్టేటస్ పెడుతున్నారు, లవర్స్ డే అమ్మతో ఫోటో దిగి సెల్ఫీ పెడుతుంటారు. నాకు ఒక లవర్ లేని మన యూత్ ఎట్లుంటది. మన ఈయన పేరు కుమార్, ఆయన కుమార్ అంట. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. అయితే అబ్బాయి నేను ప్రపోజ్ చేస్తే ఐఫోన్ ఇస్తాను అంటున్నాడు. అబ్బాయి చేస్తే నీకేముంది అయ్యా, ఉన్నది నీకు నాకుంది. లోపలికి రారా, ప్రపోజ్ చేయగా ఇస్తారు. మరి ఓయవుతా వేసేసాడు బాగా.